క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రజలారా, మన రక్షకుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలను తెలియజేస్తున్నాం. మరి యొక్క దినము క్రీస్తు శిలువ శ్రమల ధ్యానాలలో భాగంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికలో నుండి 18వ వచనాన్ని చదువుకుందాం. శిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, మీకు స్తోత్రాలు. మరి యొక్క నూతన దినమును మా జీవితాలలో మీరు దయాకిరీటంగా ధరింపజేసిన విధానం బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ, ఈ దినము ఈ యొక్క లేఖన భాగం ద్వారా మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దైవజనమా, అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. కాబట్టి ఈ సిలువను గురించినటువంటి వార్త ఏదైతే ఉందో, శుభవార్త చెప్తున్నప్పుడు ఈ లోకంలో అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. చాలా ఈజీగా మాట్లాడుతూ ఉంటారు. అదేంటి, 2 కొయ్య ముక్కల ద్వారా మనకు రక్షణ వచ్చిందా, ఒక మనిషి చనిపోవడం ద్వారా రక్షణ వచ్చేసిందా, పరలోక రాజ్యం వచ్చేసిందా అని వెటకారంగా మాట్లాడేవాళ్ళు లేకపోలేదు. అందుకనే పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. సిలువను గురించినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్నటువంటి మనకు దేవుని శక్తి. చూడండి, దేవుని శక్తి ఎంత గొప్పదో. దేవుని యొక్క కార్యాలను మనం వివరించలేము. నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కాదు, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు అని ప్రభువు మాట్లాడతాడు, దేవుడు మాట్లాడతాడు. కాబట్టి మన యొక్క ఆలోచనను బట్టి, మన యొక్క జ్ఞానాన్ని బట్టి, మన యొక్క ఆస్తిని బట్టి, మన యొక్క టాలెంట్స్ని బట్టి మనం ఈ లోకంలో ఒకవేళ ఏమైనా మనము సాధించుకోవచ్చేమో, కానీ పరలోక రాజ్యాన్ని సాధించడానికి మాత్రం అర్హత, మన జ్ఞానం, మన ఆస్తి ఇవేవి కూడా రావు, ఇవేవి కూడా సరిపోవు అనేటువంటి విషయాన్ని దేవుడి యొక్క లేఖన భాగం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని అపోస్తుడైన పౌలు అంటాడు, బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకున్నట్లు వాక్చాతుర్యం లేకుండా స్వార్థ ప్రకటించుటకే ఆయన నన్ను పంపించాడు. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అంటాడు. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకనమును శూన్యపరుచుతున్నని రాయబడి ఉందంట. జ్ఞాని ఏమయ్యాను, శాస్త్రీయమైన లోక తర్కవదేమైనను ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేశాడు. దేవుడు తన జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరుగుకుండినందున స్వార్థ ప్రకటన అను వెర్రితనము చేత నమ్మేటువంటి వాళ్ళని రక్షించుటకు దేవుని యొక్క దయా సంకల్పమాయను అంట. దయాపూర్వక సంకల్పం ఏంటంట, క్రీస్తుని గురించినటువంటి ఈ స్వార్థ ప్రకటించడం ద్వారా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంటారో, వెర్రితనముగా ప్రకటించేటువంటి ఈ యొక్క మాటల ద్వారా ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆ యొక్క సిలువను జ్ఞాపకం చేసుకుంటారో, ఎవరైతే తమ పాపాన్ని ఆయన మీద మోపి, ఇదిగో నా పాపాలు ఇదిగో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే క్షమించబడతాయి, పరలోక రాజ్యము, నిత్య రాజ్యము, నిత్య జీవము మనకు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే వస్తుందని ఎవరైతే ఆ యొక్క సువార్తను వింటాడో, ఆ సువార్తను విని దాన్ని అంగీకరిస్తాడో, విశ్వసిస్తాడో, వాడికి పరలోక రాజ్యం ఉంది. అతడు మాత్రమే ఏం చేస్తాడంట, రక్షించబడతాడు అనేటువంటి మాటలు. కాబట్టి ఈరోజు ప్రియమైన దైవజనమా, సువార్తని నమ్మకుండా ఇంకా మనలో డౌట్స్ ఉండొచ్చు, ఇంకా మనకి రకరకాల ఆలోచనలు ఉండొచ్చు. ఏంటి, ఒక ప్రభు చనిపోతే, ఒక యేసుక్రీస్తు చనిపోతే మనకి రక్షించబడుతున్నామా? సిలువ అంత గొప్ప కార్యం చేయగలదా? అవును, చేయగలదు. ప్రభువు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి అవకాశము. పరలోక రాజ్యానికి సిలువ తాళం చెవి లాంటిదంట. కాబట్టి లోకంలో నుండి మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒకే ఒక్క మార్గము సిలువ. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణం ద్వారా మాత్రమే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతున్నాం. కాబట్టి ఈరోజు దాన్ని నమ్మితే నువ్వు జ్ఞానము కలిగి ఉంటావు,
జ్ఞానము కలిగి పరలోక రాజ్యాన్ని పొందుకుంటావు. ఈ లోక జ్ఞానాన్ని అనుసరించి ఒకవేళ నువ్వు గనక సిలువను గురించినటువంటి వార్తలను నమ్మకపోతే నువ్వు నిత్య రాజ్యం చేరలేవు, దేవుని శక్తిని పొందుకోలేవు. కాబట్టి ఈరోజైనా మన మారు మనసు పొందుదామా? నిత్య జీవానికి వారసులం అవ్వాలంటే మనం తగ్గించుకోవాలా. ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను జ్ఞాపకం చేసుకోవాలా. ఆ సిలువ ద్వారానే మనకు పాప క్షమాపణ, విమోచన, విడుదల, రక్షణ, నిత్య జీవం అనేటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆధ్యాత్మిక జీవితంలో మనకు ముందు కొనసాగుదాం. అంత మాత్రమే కాదు కానీ సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ప్రభు పెట్టాడు. అనేకులను రక్షించవలసిన బాధ్యత మన మీద పెట్టాడు. కాబట్టి ఆ యొక్క అన్ని విషయాల్లో మనం సువార్తను ప్రకటించేటువంటి వారముగా, సిగ్గుపడనక్కరలేని పనివానిగా, సిలువను గురించినటువంటి వార్త సిగ్గుపడకూడదు. సిలువను గురించి యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త చెప్పడానికి మనం సిగ్గుపడాల్సిన అవసరము లేదు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రేమ సహోదరి సహోదరుడా, సిలువను గురించి విన్నావు కదా, సువార్తను నమ్ముతావా? సిలువను నమ్ముతావా? ఒకవేళ నువ్వు నమ్మి రక్షించబడితే నీవు అనేకుల కొరకు ఈ సువార్తను ప్రకటించవలసిన బాధ్యత ప్రభు ఈరోజు నీ మీద పెడుతున్నాడు. ఆ బాధ్యతను తీసుకొని అంగీకరించి ప్రభు సేవలో ముందు కొనసాగేటువంటి బిడ్డలుగా మనమందరం ఉండాలని ప్రార్థిస్తూ ఈ మాటలు దేవుడు దీవించునుగాక. మమ్మల్ని విపులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినము ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైన మాటలను బట్టి మీకు వందనాలు. ఈ మాటలు మా హృదయాల మీద పెట్టి ఫలింపు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్.